ఏను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు లోపలన్మానుము సంభవంబు గల మానవ కోట్లకు చావు నిక్కమవు గాన హరిందలంపుము ఇక గల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ బొందదవు మాధవలోక నివాస సౌఖ్యములు. ప్రతి మానవుడు కూడా ఏం ఆలోచిస్తాడు అంటే, నేను చచ్చిపోతాను, బతకను, ఎప్పుడు చచ్చిపోతానో చచ్చావుకి భయపడుతూ ఉంటారు. కానీ పుట్టినప్పుడేమో ఆనందపడుతున్నారు, చచ్చినప్పుడు ఏడుస్తున్నారు. ఇది కాదు, చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టుక తప్పదు. కానీ ఈ చావు కోసం కాదు ఆలోచించాల్సింది, చచ్చే లోపల ఏమి చేయాలి. నేను మృతుండునవుతునని ఇంత భయంబు మనంబు లోపలని మానము. చచ్చిపోతాను అనే ఆలోచన ఎప్పుడు కూడా దగ్గరికి రానివద్దు, మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించు. ప్రతిరోజు ఎవరైతే భగవంతుణ్ణి స్మరిస్తాడో వాళ్ళకి ఎటువంటి బాధ లేదు. ఏను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు లోపలన్మానము సంభవము గల మానవ కోట్లకు చావు నిక్కమవు గాన హరిందలంపుము. ఆ భగవంతుడు, హరి అంటే సర్వవ్యాపకుడు, ఆయన్ని తలిస్తే మళ్ళీ నీకు జన్మం ఉండదయా అని పోతన గారు భాగవతంలో చెప్పినటువంటి పద్యాన్ని ఇవాళ మనం చెప్పుకుంటున్నాము. 12/5/2024 ఆదివారం ఉదయం 5:34 సూర్యోదయం, 6:25 సూర్యాస్తమయం. ఇది క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి. రాత్రి 2:04 వరకు ఉంది. ఈ రోజున ఆర్ద్ర నక్షత్రం. ఆర్ద్ర రౌద్రశ్చ పురజిత్ సర్వస్థానుర్భవోహర. ఆర్ద్ర నక్షత్రం సాక్షాత్తు పరమేశ్వరుడు పుట్టినటువంటి నక్షత్రం. ఈ రోజున వర్జము ఉదయం 10 గంటల, ఆర్ద్ర నక్షత్రం ఉదయం 10:27 వరకు ఉంది. వర్జం రాత్రి 11:07 నుండి 12:49 వరకు ఉన్నది. ఈ రోజున చాలా విశేషమైన నక్షత్రం తిథి రోజు. ఈ విశేషమైన రోజున ఆ దైవాన్ని పూజించినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా మనమంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటాం. అంటే ఏమిటయా కారణం అంటే, ఈ నక్షత్రం ఆర్ద్ర. ఆర్ద్ర ఈశ్వరుడికి సంబంధించిన నక్షత్రం. ఈ రోజున శంకర జయంతి. ఆదిశంకరుల వారు, మన హిందూ మత స్థాపన చేసిన వారు, 4 వేదాలకి అర్థం రాసిన వాళ్ళు, వ్యాకరణం తెలియజేసిన వారు, మరి మానవుడు భగవంతుడిని ఎట్లా పూజించాలో తెలియచేసినటువంటి శంకర జయంతి ఆ రోజున ఆర్ద్ర నక్షత్రం అవటం విశేషం. శంకరులు, ఆదిశంకరులు అంటే ఈ భూలోకంలో కలియుగంలో అవతరించినటువంటి మానవుడు కాదు, సాక్షాత్ పరమేశ్వరుడు అని నాబోటి వాళ్ళంతా కూడా బాగా నమ్ముతూ ఉన్నాం. అందులో ఈ రోజున ఆర్ద్ర నక్షత్రం శివుడికి సంబంధించిన నక్షత్రం శంకర జయంతి రోజు వచ్చింది. ఇంతకంటే పరమ పవిత్రమైన రోజు ఇక మళ్ళీ ఎప్పుడూ చూడలేము అని నమ్మవలసిన అవసరం. ఎందుకంటే ఆర్ద్ర రౌద్రశ్చ పురజత్ సర్వస్థానుర్భవోహర. ఆర్ద్ర నక్షత్రం ఈశ్వరుడికి సంబంధించినటువంటి నక్షత్రం రోజున శంకర జయంతి వచ్చింది అంటే సాక్షాత్తు ఆదిశంకరులు, సాక్షాత్ పరమేశ్వరుడు ఈ భూలోకంలో మనల్ని ఆశీర్వదించడానికి ఆయన దిగుతూ ఉన్నారని పూర్తిగా నమ్మవలసినటువంటి రోజు. కాబట్టి ఈ రోజున ఈశ్వరుని పూజించడం చాలా విశేషము. తర్వాత ఈరోజు ఏమైంది, ఆదివారం. ఆదిశంకరులు, ఎన్నో శంకర పీఠాలు ఉన్నాయి. అంటే ఆయన స్థాపించిన స్థానంలో ఎంతోమంది పీఠాధిపతులు వచ్చారు. కానీ వీళ్ళందరికంటే మొట్టమొదటి ఆయన ఆదిశంకరులు. ఈ ఆదిశంకరులు ఈ శైవ సాంప్రదాయాన్ని, వైదిక సాంప్రదాయాన్ని, వైదిక వృత్తిని ఎట్లా చేయాలి, దైవాన్ని ఎట్లా పూజించాలి, మరి వేదాన్ని ఎట్లా చదవాలి, ఘన ఏమిటి, ఘట ఏంటి, ఇటువంటివన్నీ కూడా తెలియజేసినటువంటి మహానుభావులు. మరి వేదానికి, ఉపనిషత్తులకి
అన్నిటికీ కూడా అర్థాలు రాసినటువంటి మహానుభావులు ఆదిశంకరులు పుట్టినరోజు. ఆదిశంకరులు ఆదివారం రోజు. ఆదివారం సూర్యుడికి ప్రీతైన రోజు. ఈ సూర్యుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. ఈ రోజున శంకర జయంతి. ఇది కాక ఆర్ద్ర నక్షత్రం చాలా విశేషమైంది. ఆర్ద్ర పునర్వసూత్రయో మిథునం. ఈ రోజున బుధుణ్ణి పూజించాలి. ఆదివారం సూర్యుడిని పూజించాలి. మరి ఆది శంకరుల వారిని పూజించాలి. కాబట్టి ఇది చాలా విశేషమైన రోజు. ఈ రోజున దైవాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళ జన్మ తరిస్తుంది అని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు. స్వస్తి.